నేను ఈరోజు ఎంచుకున్న అంశము మెదడు దెబ్బతినకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువసేపు కూర్చుంటే మన మెదడు ఎక్కువసేపు అంటే గంటల తరబడి కూర్చుంటే మన మెదడు జ్ఞాపక శక్తి కీలకమైన మెదడులో ఒక భాగం మార్పులకు సంబంధం ఉందని ఒక పరిశోధనలో తేలిందట. అందుకు దాని ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం ప్రతి గంట ఒకసారి 5 నిమిషాలకు ఒక్కసారైనా నిలబడుతూ ఉండాలట, నడుస్తూ ఉండాలి, ఊగా కూర్చోకుండా. అట్లయితే మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సరిపోని నిద్ర, కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రాభంగం కలగకుండా కంటి నిండా నిద్రపోవాలి. నిద్ర లోపిస్తే జ్ఞాపక శక్తితో పాటు సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు కానీ దెబ్బతినకుండా ఉంటాయి. కాబట్టి రాత్రి నిద్రకు 2 గంటల ముందు నుంచి మెదడును మెలకువగా ఉంచే ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. ఒంటరితనం, మెదడు ఆరోగ్యానికి ఒంటరితనం ప్రమాదకరం. తరచూ ఇతరులతో కలుస్తూ కాలక్షేపం చేస్తూ ఉండడం మెదడు చైతన్యం అవుతూ చురుగ్గా ఉంటుంది. ఒంటరితనంలో బయట నుంచి ప్రేరణ లోపించడం మూలంగా మానసిక కుంగుబాటు, ఆందోళన, మతిమరుపు సమస్యలు వేధిస్తాయి. కాబట్టి తరచూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదా సమయాలు గడుపుతూ ఉండాలి. మోతమోగే హెడ్ ఫోన్స్, సంగీతం వినడం ద్వారా సేద తీరడం మంచిదే, కానీ చెవులు మోతమోగేలా పెద్ద శబ్దంతో హెడ్ ఫోన్స్ లో పాటలు వినడం వల్ల మెదడుకు చేటు జరుగుతుంది. పెద్ద శబ్దాలు వినికిడి లోపం సమస్యకు దారి తీస్తాయి. వినికిడి లోపం క్రమేపీ డిస్నియా, అల్టిమస్ వ్యాధులకు దారితీస్తాయి.